రాజ్యంలో మన కోసం యేసయ్య నివాసాన్ని కడుతున్నాడు. ఆయన చేతులతో కడుతున్నాడు కాబట్టి ఏ మనిషి పెగిలించలేడు. అంత సీన్ లేదు మనిషికి. పరలోక వచ్చి తప్పించుకొని పరలోక రాజ్యానికి వచ్చి రాకెట్లు కనుక్కొని నువ్వు రాకెట్లు కనుక్కున్నంత మాత్రం నువ్వు పరలోక రాజు అవుతావు. అంత ఉందా నీకు? నువ్వు మార్స్ వరకు వెళ్ళు చాలు. నీ కథ ఎంతో తెలిసింది. లైట్ స్పీడ్తో రావాలి, మూడో ఆకాశం దాటిపోవాలి. మూడో ఆకాశం పైన గాజు సముద్రం, దాని మీద అక్కడో పరలోక రాజ్యం. అంతుందా? మనిషి అంత పైకి వెళ్తాడా? అంత లేదు మనిషికి, చేయలేడంత. మూన్ దగ్గరికి వెళ్తానికే 2010 ఇన్ని సంవత్సరాలు పట్టింది. చెప్తున్నాను ప్రియమైన సహోదరులారా, దేవుడు అద్వితీయ దేవుడు, మనిషి నథింగ్. గడ్డిపోస లాంటోడే మనిషి, గడ్డి లాంటోడే. మనిషి జీవితం నీటి బుడగ వంటిది కాబట్టి మనం రేపు రోజు ఖచ్చితంగా మనకు కావాల్సింది ఒక 6 అడుగులు గొయ్యే. షాక్ అయ్యారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత అహంకారం, ఎంత కోపం, ఎంత ఈర్ష, ఎందుకండి ఇవన్నీ? అవసరం లేదండి. ఆఖరిగా మనిషి సంపాదించుకున్నది ఏంటి తెలుసా అండి? 6 అడుగులు గొయ్యి మాత్రమే మనిషికి మిగిలేది. అయితే గొయ్యి మాత్రమే మిగిలేది, ఆ గోతులోకే పోతాడు మనిషి. ప్రియమైన సహోదరులారా,